కృష్ణ గారికి సంబంధించి జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం మనం. అవన్నీ కనపడట్లేదు అంటున్నారు మన వాళ్ళు. బహుశా ప్రైవేట్లో ఉండి ఉండొచ్చు. మేనకోడలు 72లోనో 71లోనో వచ్చింది. ఇది జూలై 7 మన జమున గారితో కృష్ణ గారి జంట. మన గుమ్మడి గారు సూర్యకాంతం గారు గుమ్మడి గారికి రెండో భార్య. ఇక రాజబాబు, కేవీ చలం, అప్పట్లో బేబీ రోజారమణి, ఇప్పుడు రోజారమణి గారు. అలానే మిగిలిన క్యారెక్టర్లు ఉన్న ఈ టైటిల్ ఏంటంటే మేనకోడలు. తెలియకుండానే తన మేనకోడల్ని ప్రేమించి పెళ్ళాడు చేసుకున్నటువంటి హీరో కృష్ణ గారి సినిమాలో. ఈ సినిమాకి సంబంధించిన అత్యద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది 100వ సినిమా ఇది. సంగీత దర్శకత్వం. గొప్ప పాట ఉంటుంది ఇందులో. తిరుమల మందిర సుందర అని. నేను పాడుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది, తట్టుకోండి. అంటే ఆ ట్యూన్ కోసం చెప్తాను. అలానే ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు అనేది. ఈ 2 హిట్ సాంగ్స్. ఇది బహుశా ఫ్లాప్కి యావరేజ్కి మధ్యన పోయిన సినిమాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 50 days పోస్టర్ పడింది కాబట్టి. ఒక రెండో భార్య ఏం చేస్తుంది, ఒక పెద్ద ఆయనకి భార్యగా వచ్చినప్పుడు సవతి పిల్లల్ని అనాదరకు గురి చేస్తుంది. అలా సవతి పిల్లవాడిగా ఉన్న కృష్ణ గారు సూర్యకాంతం గారిని 4 పీకి మరీ ఇంట్లోంచి పారిపోయి ఒక పెద్ద ఆయన దగ్గర చేరతారు. ఆ పెద్ద ఆయన సత్యనారాయణ గారు ఏం చేస్తారంటే ఇతన్ని తన కొడుకులాగా పెంచి పోషిస్తారు, పెద్దది చేస్తారు. ఇక్కడ ఈ తన తమ్ముడు, సూర్యకాంతం గారి తమ్ముడు కూతురు జమున గారు, అంటే ఆమెకి మేనకోడలు అవుతుంది. ఈమె ఈ తమ్ముడితో ఎందుకు పడదు అంటే, ఈ తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే చోట స్థిరపడతాడు, తాను చనిపోతాడు, ఇంటికి ఆదరణ ఎవరు ఉండరు పెద్ద దిక్కుగా. సో వాళ్ళ ఆస్తిని కాజేద్దామని సూర్యకాంతం తన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటుంది జమున గారిని. తన కూతురు కొడుకునేమో బాగా చూసుకుంటుంది, రోజారమణి గారిని, రాజబాబు గారిని. కానీ రోజారమణి గారేమో కేవీ చలం గారి ట్రాప్లో పడి మోసపోతుంది. రాజబాబు గారేమో పేకాట ఉన్న వ్యసనాలకు లోనై చెప్పిన మాట వినకుండా జులాయిగా తిరుగుతుంది. అయినా సరే జమున గారిని ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు జమున గారు ఇక తెగించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు కృష్ణ గారు కాపాడతారు. ఆమెనే ప్రేమించి పెళ్ళాడతారు. ఇలా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటారు కృష్ణ గారు. నైస్. ఇక్కడ ఈ రోజారమణి గారు ప్రేమించబడినటువంటి ఈ కేవీ చలం దుర్మార్గుడై ఆమెను మోసం చేసి వెళ్తే విధిలేని పరిస్థితిలో ఒక ముసలివాడు నల్లరామ్మూర్తి గారిని పెళ్లి చేసుకుంటుంది రోజారమణి. పెళ్లి చేయబడతాడు. దాని కేవీ చలం ఇక్కడ తనతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ రోజారమణి గారిని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటాడు. ఈ విషయం ఒకానొక సందర్భంలో బయటపడుతుంది. నల్లరామ్మూర్తి గారు ఆగ్రహోదగ్రులైపోగానే సూసైడ్ చేసుకుని చనిపోతారు పాపం రోజారమణి గారు. ఈమెకి మధ్య చేలిస్తుంది దుర్గమ్మ గారు, మన పొరచేత్తో కొట్టే సూర్యకాంతం గారు. ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతారు గుమ్మడి గారు పాపం ఏ కష్టం వచ్చినా చేయగలిగేది ఒకటి, గుండెపోటుతో మరణించటాలు చాలా సినిమాల్లో. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అత్యద్భుతమైన నటుడు ఆయన. లేదంటే మనోవేదనతో దేశాలు పెట్టిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కృష్ణ గారి దగ్గర చేరతారు. ఈ సందర్భంలో కృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది ఏమిటి అంటే, మీరు 70ల నాటి చిత్ర సమీక్షలు చూస్తే ఆ సస్పెన్స్ అనేది బయటపెట్టదు. ఎందుకంటే సంఘంలో ఘరానాగా పెద్ద మనిషిలాగా చలామణి సత్యనారాయణ గారు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారనమాట. ఆ నేరం కృష్ణ గారి మీద పడుతుంది. అది పడటానికి ఎవరు కారణమయ్యా అంటే వీళ్ళు ఉంటారు, రాజబాబులు, కేవీ చలాలు. అలా చివరికి నిజాలు నిరూపణ అయ్యి ఎవరి దారిని వారు సుఖంగా కలిసిపోవడంలో చివరిలో శుభం కాటు పడుతుంది. ఇది మేనకోడల తాలూకు సారాంశం. మీకు ఎక్కడా కూడా ఈ కథకు సంబంధించిన క్లిప్పింగ్లు కూడా దొరకవు, సమీక్షలు దొరుకుతాయి తప్పితే. అలానే జూలై 10వ తారీఖున రిలీజ్ అయినటువంటి ఈ మేనకోడలకు సంబంధించి ఇంకొక మంచి విషయం ఏంటంటే, దీనికి మాటలు రాసింది దాసనారాయణరావు గారు. అది దాసనారాయణరావు గారి గురించి, ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చాలామంది ఏమనుకుంటారు, వీళ్ళు ఏకలవ్యులు, ఎవరి దగ్గర శిరకం చేయలేదు అని చెప్తారు. అంత ఒత్తుదే. దాసరి గారు మాటలు రాశారు, కథ అన్ని ఇచ్చారు, స్క్రీన్ ప్లే చూసుకున్నారు, ప్రొడక్షన్లో ఉన్నారు, ఇవన్నీ చేశారు. అలా ప్రాముఖ్యత కలిగినటువంటి సినిమా ఇది మేనకోడలు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కృష్ణ గారు ఎంత
నిర్మలమైన మనస్సుతో, నిర్మలమైన ముఖార విందంతో కనిపిస్తుంది. జమున గారు అప్పట్లో హిట్ అయ్యారు. అయితే కొంతమంది ఏం చెప్తారంటే ఇది హర్నాథ్ గారు తీయాల్సిన సినిమా, కృష్ణ గారు చేరారు ప్రాజెక్టులో అంటారు. సునీల్ చౌదరి గారు, బిఎస్ భావనారాయణ గారు డైరెక్షన్. ఇది దీనికి సంబంధించింది. అయితే నెక్స్ట్ వచ్చేది మనకి రాధమ్మ పెళ్ళి. రాధమ్మ పెళ్ళి అత్యంత శోకరసమైనటువంటి సినిమా. ఇది పూర్తిగా శారద గారి మీద తీసిన సినిమా. కృష్ణ గారు ఆ 30 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వృద్ధులుగా కూడా కనిపిస్తారు సినిమా మొదట్లో. సత్యనారాయణ గారు ఒక కరుణ రసాత్మక పాత్ర. దాసనారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఇది అప్పటి తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెంటిమెంటల్గా తీసిన సినిమా. ఒక మహిళ జీవితంలో ఎదురయ్యే కష్టాలని మగతోడు లేకుండా భరించటం, ఒకవేళ మగతోడు లభించినా కూడా చుట్టపక్కలు ఎలా పొడిచి మోసానికి గురి చేసి కడగళ్ళ పాలు చేస్తారు అనేదానికి రాధమ్మ పెళ్ళి అనేది ఉదాహరణ. ఇందులో మురళీమోహన్ గారు కృష్ణ గారికి అల్లుడిగా నటిస్తారు. అంటే ప్రారంభ సన్నివేశాల్లో శారద గారు ట్రిపుల్ రోల్ కూడా. విషయం ఏమిటంటే ఒక మోసపోయినటువంటి యువతకి పుట్టినటువంటి శారద గారు, అంటే శారద గారికే పుట్టిన శారద గారిని ఏదో రకంగా ఈ మన ఆర్జా జనార్దన్ రావు గారు లోబరుచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఊరికి వచ్చినటువంటి యువకుడు కృష్ణ గారు వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకోకుండా ప్రేమిస్తారు ఈ బర్రెలు కాసుకునేటువంటి శారద గారు. అయితే ఆ పెళ్ళికి పెద్దలు అంగీకరించరు. అయినా కృష్ణ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది పూర్తి విభిన్నమైనటువంటి సినిమా. కానీ కుటుంబ గాథా చిత్రాల్లో కూడా తాను నటించగలను అని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఒక సూపర్ స్టార్గా ఎదిగే క్రమంలో వచ్చినటువంటి సినిమా. ఎంత హాయిగా ఉంటుందండి. మాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా మా ఊరి టూరింగ్ టాకీస్ కాదు కానీ అది కొన్నాళ్ళు నడిపినటువంటి ఆ థియేటర్లో ఒక పెద్ద పోస్టర్లు చుట్టూ అతికిచ్చి ఉండేవి. కృష్ణ గారు మెడలో ఒక కెమెరా వేసుకొని నిలబడినటువంటి చిత్రం ఇప్పటికీ సజీవం మా జ్ఞాపకాలు. అయితే నేను థియేటర్లో చూడలేదు ఈ సినిమా. తర్వాత మనకి ఉన్న సిటీ కేబుల్లో యూట్యూబుల్లో చూసాం. ఎక్కువ సార్లు చూడాలని ఎందుకు అనిపించదు అంటే ఈ సినిమా మనకి కృష్ణ గారి క్యారెక్టరు త్యాగపూరితం, శోకపూరితం, సాఫ్ట్ క్యారెక్టర్లు అనేవి అంతగా ప్రేక్షకుల అంటే ముఖ్యంగా అభిమానుల తాలూకు అభిరుచికి అనుగుణంగా ఉండవు. కాబట్టి అఫ్కోర్స్ ఆయన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఆ వయసులో. నేను ఆ వయసులో కృష్ణ గారు అలా చేశారు, చాలా గొప్ప విషయం కదా అంటే కొంతమంది సీనియర్ అభిమానులు నిజమే. కానీ మరి ఆ లెక్కన చూస్తే మన ఎన్టీఆర్ గారు భీష్మలో చేయలేదా, అప్పటికి ఇంకా చిన్న వయసే కదా అంటారు. వారికి మనం అప్పుడు తిరుగు టపా కూడా ఇచ్చాం, అంటే రిప్లై కూడా కావచ్చు. కానీ అది అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పైగా దానికి తోడు మనకి భీష్మ అంటే ఆ గెటప్ అంతా కూడా మన ముఖ కవళికలను కప్పి ఉంచడానికి మేకప్ సహాయపడుతుంది. అఫ్కోర్స్ ఆయన్ని తక్కువ చేయడమేం కాదు. సాంఘిక సినిమాల్లో ఇలా చేయటం అనేది ఒక గొప్ప విషయం కదా. అందులో జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి హీరో అనేది మనం అప్పుడు ఇచ్చిన సమాధానం. ఏదేమైనా కూడా ఏంటంటే కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాలలో ప్రతి సినిమా కూడా అభిమానులకి గుర్తుండిపోయేది, గుర్తుంచుకునేది అనడంలో సందేహం లేదు. అందులో ఇది ట్యూబుల్లో ఉంటుంది, మనకి ఛానల్స్లో వేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో బాగా పే చేసినటువంటి రాధమ్మ పెళ్ళి శారద గారి కోసము, శారద గారి పాత్ర ఆధారంగా, శారద గారి పాత్ర చుట్టూనే తిరిగే కథాంశం. అంటే మనము ఇప్పుడు ముందు చెప్పినట్టు ఈ సినిమాలో ఒక మహిళకి కష్టాలు వచ్చినప్పుడు ఆదరించిన, కాపాడినటువంటి మన కథానాయకుడు అన్ని వేళలా కనుక అప్రమత్తంగా లేకపోతే జరిగే అనర్థం కూడా ఇందులో కనిపిస్తుంది. తన బిడ్డకి పాలు ఇవ్వకుండా కూడా చేయగలిగినటువంటి పండరీబాయి గారు అంటే కృష్ణ గారి తల్లి, ఆ తర్వాత అంటే శారద గారి పాత్ర పాలిస్తే చనిపోతుంది, దురదృష్ట జాతకురాలు అంటే దానిని నమ్మి మూఢంగా ఉన్నప్పుడు కృష్ణ గారేమో ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి ఆ పాత్ర చనిపోతూ కూడా చివరికి కూడా తాను ఒక పుణ్యస్త్రీగా భర్త ఆదరణ కోరుకుంటూ చనిపోతుంటుంది. ఇంకా సన్నివేశాలన్నీ ఇప్పటి ప్రేక్షకులు తట్టుకోలేరు కూడా.
అనుకోండి, వెంటనే రిమోట్ తీసుకొని పక్కకు దిక్కేస్తాం. ఎందుకు అంటే అభిరుచిలో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలైనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇదేమి స్క్రీన్ ప్లే ఇంత స్లోగా ఉంది అనిపిస్తుంది. వెంటనే తిప్పేస్తాం కూడా. అప్పట్లో ఎలా హిట్ అయింది, మనం రోజు చూసే బంపర్ హిట్లు ఇప్పుడు రాస్తుంటారు కదా మ్యాగజైన్స్లో, వెబ్ మ్యాగజైన్స్లో. అప్పట్లో ఈ సినిమా అంత కలెక్ట్ చేసింది, అప్పటి బాహుబలి ఇది అది ఇదని. అవి చూడండి, సీన్ టు సీన్, మీకు బోరు కొట్టడం ఖాయం. అంటే అభిరుచి, తరాల మధ్య అభిరుచి, టెక్నాలజీ, స్క్రీన్ ప్లేలో వచ్చినటువంటి తేడా.